రూపాయలు. టేస్ట్ వేరే లెవెల్. అదేనండి చక్కగా మనం ఉడికించుకునే విధానం, మనం చేసుకునే విధానాన్ని బట్టి కూర టేస్ట్ అలా పెరిగిపోతుంది అనమాట. అంత బాగుంది, చాలా బాగుంది కదమ్మా. సూపర్ సూపర్. రెండు కూరలు హైలైట్ అనమాట, చాలా బాగున్నాయండి. మేము శుభ్రంగా లాగిన్ చేస్తున్నప్పుడు ఎంత బాగున్నాయో. చక్కగా పాలకూర ఆలూ ఫ్రై, పాలకూర పప్పు రెండు అదిరిపోయినాయండి. సూపర్ టేస్ట్ ఉన్నాయి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కారంటే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయ్యి వస్తుంటాయి. చక్కగా మంచి వీడియోస్ నేను ఇంట్లో ఎలా వండుకున్నాను ఏంటనేది మొత్తం చూపిస్తాను. ఈ వీడియో అయితే నేనే తీసి చక్కగా మీకు ఎడిటింగ్ చేసి చూపిస్తాను. ఫుల్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. ఎలా తీసాను ఏంటి, నేను మీతో ఏమేమి మాట్లాడాను అన్నది పూర్తిగా చూసి స్కిప్ చేయకుండా ఎలా చేసిన ఏంటి అనేది కామెంట్ చేయండి, సరేనా? ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మొన్న మార్కెట్కి వెళ్ళాను కదండి, అప్పుడు పాలకూర తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ పాలకూరతో ఏం చేయాలనుకుంటున్నాను అన్నది మీకు చూపిస్తాను. ఇదిగోండి పాలకూర తీసుకున్నాను. 20 రూపాయలకి 3 కట్టలు అన్నాడు అనమాట. కానీ నేను మీకు 4 ఇస్తాను, చాలా తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి 4 అన్నాను. నేను 5 ఇమ్మన్నాను, 5 తీసుకున్నాను. మళ్ళీ అన్ని కాయగూరలు చక్కగా తీసేసుకున్న తర్వాత ఇంక ఎక్స్ట్రా ఏమి వేస్తావు, కలిమాకు కూడా ఏమి వద్దులే, చాలా పెద్దగా ఉంది కాబట్టి పాలకూర వేసే ఇంకోటి ఎక్స్ట్రా అని చెప్పేసి 6 కట్టలు తీసుకున్నాను. ఇప్పుడు చూసారా? ఇప్పుడు ఇందులో ఒక 4 కట్టలు పప్పులో వేస్తానండి. పప్పు పాలకూర చాలా బాగుంటుంది మనకి. చక్కగా శనగపప్పు, ఇదిగోండి నేను కందిపప్పు శనగపప్పు కూడా తీసుకున్నాను. కంపల్సరీ పాలకూరలో మనం ఇలాగ ఎంత మనం పప్పు వేసుకొని అందులో ఒక 2 గుప్పులు శనగపప్పు కనుక వేస్తే అసలు పాలకూర పప్పు టేస్ట్ వేరే లెవెల్ అనమాట. చాలా బాగుంటుంది. మీరు వేసుకుంటారా లేదా అన్నది కమెంట్ చేయండి. ఇప్పుడు 4 కట్టలు అయితే ఇందులో వేస్తాను పాలకూరని. ఇంకా ఉన్న 2 కట్టలు ఏం చేయాలా అన్నది ఈ పప్పు అవి పెట్టేసి లోపల ఆలోచిస్తాను, సరేనా? ఇదిగోండి పాలకూరని మధ్యలో అన్నీ కొంచెం నలిగినవి అవి ఉన్నాయి, ఇలాగా అవన్నీ కూడా తీసేసాను. నాకు అక్కడే నచ్చలేదు పాలకూర, చిన్నగా ఉంటే ఇంకా ఎక్కువ తీసుకునేదాన్ని. సర్లే 20 రూపాయలకి 6 కట్టలు వస్తున్నాయి కదా, నేను ఒకటి ఎక్స్ట్రా అడిగి తీసుకున్నాను కాబట్టి ఓకే అనుకొని తీసుకున్నాను 20 రూపాయలకి. అసలు చెప్పాలంటే పాలకూర నాకు నచ్చలేదు. ఇలా ఆకు అది మచ్చగా ఉండి కన్నా చక్కగా చిన్న ఆకు ఫ్రెష్గా చిన్న ఆకులు ఉంటే నాకు బాగా ఇష్టం. ఇప్పుడు దీన్ని శుభ్రంగా ఏరేసానండి, కడిగి క్లీన్ చేసేసుకుందాము. ఇవన్నీ ఇక్కడ వాటర్ పెట్టాను కదా, అందులో సాల్ట్ కల్లుప్పు వేస్తున్నాను. మనం అలా వేసుకొని కడుక్కుంటే చాలా మంచిది కదా. ఇవి కెమికల్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయి మనకి మంచిగా పోతుంది కాబట్టి నేను అలా సాల్ట్ వేసేసి కడిగేసి శుభ్రంగా కొడతాను. ఇప్పుడు 4 కట్టలు వేసి ఇంకో 2 కట్టలు ఆల్రెడీ ఇక్కడ ఉంచాను, వాటిని ఏం చేయాలన్నది ఆలోచిస్తానన్నాను కదా, అది తర్వాత చూసుకుందాం. ముందైతే ఇది శుభ్రంగా కడిగేసుకుందాం. ఇలా బట్టలు జాడించినట్టు ఇంకా శుభ్రంగా జాడించేయడమే. ఇప్పుడు ట్యాప్లో వాటర్ పెట్టి కడిగేసాను కదండి శుభ్రంగా. ఇప్పుడు మంచినీళ్ళు పోసి అప్పుడు ఇదిగో 2వ గిన్నె అనమాట ఇలా పోయటం. మంచిగా ఇలా కడిగేసుకుంటాను, బిందుల్లో నీళ్ళు పెట్టుకొని ఇలా కడిగేసుకుంటాను అనమాట. నీళ్ళు వాడిపోతాయి ఇంకా కాసేపు అలా వదిలేస్తే. ఈలోగా మనం కందిపప్పు శనగపప్పు కూడా కడిగేసుకుని ఉంచుకుందాం. ఒక 2 సార్లు కడిగేస్తాను. ఇదిగోండి శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఇందులో నీళ్ళు పోసి పక్కకు పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఈ పాలకూర అది కట్ చేసుకుని ఉల్లిపాయలు కట్ చేసుకునే లోపల ఇది మనకి చక్కగా నానుతుంది కదా, కాబట్టి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇవ్వండి మనకి పాలు కూడా చక్కగా మరిగినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చిన్న గ్లాస్ అండి, ఇదిగో ఈ చిన్న గ్లాస్ తోటి కొంచెం అలా వేసుకొని కలుపుకొని తాగుతాను. ఆల్రెడీ మా వారు అది తాగేశారు. నేను పాలు పెరుగు తోడెట్టేటప్పుడు ఇట్లాగా తాగాలనిపిస్తే తాగుతాను, లేకపోతే లేదు. కానీ ప్రొద్దు నుంచి ఏం తినలేదన్నమాట, అందుకని ఇప్పుడు ఆ కాఫీ కలుపుకుంటున్నా. ఈ పాలు అయితే తోడు పెట్టేసుకుంటాను. ఇక కొంచెం షుగర్, ఇది కొంచెం అలా తాగుతూ ఒక్కొక్క సిప్పు పాలకూర అయితే కట్ చేసేస్తాను. సూపర్ ఉంది. ఇదిగోండి కొంచెం ఇలా కాఫీ తాగుతూ కొంచెం పాలకూర అయితే కొంచెం కట్ చేసాను చూడండి. ఇదిగోండి ఇంకా సగం ఉంది.
కాఫీ చూసారా సగం. సర్లేండి, ఇది ఒక డిష్లో వేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకు ఆల్రెడీ మనకి పప్పు అది రెడీగా ఉంది కదా ఇక్కడ. ఇది తీసేసి మనం అందులో వేసేసుకున్నాం అనుకోండి, ఇంకా వేరే డిష్తో పని లేదు కదా, అందుకని చక్కగా ఇలాగా పప్పులో వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు పాలకూర వేసేసుకున్నాం కదండి. ఇందులో ఇగోండి 4 పచ్చిమిర్చి, కొంచెం పెద్ద సైజు ఉన్నాయని హాఫ్ కట్ చేసి ఇలాగ 4 పీసుల కింద వేస్తున్నాను మధ్యలోకి చీరి. ఇంకా 2 చిన్న సైజు ఉల్లిపాయలు కూడా చీరుకొని మనం ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అందులో పసుపు కారం తగినంత 2 కూడా వేసుకుని ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వేయించేస్తానండి, ఒక 4 దాకా. ఇవన్నీ కుక్కర్ అయితే పెట్టేసాను, విజిల్స్ వేయాలి. ఇప్పుడు అందులోకి చింతపండు చూసారా, ఒక 50 గ్రాములు ఇలా నానబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలాగ నానుతుంది కదా మనకి, అందుకని ఇవన్నీ నేను పాలకూరని ఇంకో 2 కట్టలు ఉన్నాయి కదా అవి కూడా కట్ చేసాను. ఆలోచించాను అనమాట, అసలు పోన్లే పప్పు ఉంది కదా పక్కనే పాలకూర పకోడీ టైప్ వేద్దామా అని చెప్పేసి. కానీ అది కట్ చేసే లోపల ఇంకో ఆలోచన వచ్చింది చూడండి, ఇంకా ఆలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చక్కగా పక్కన సైడ్ ఇంకో కర్రీ కింద ఉంటుంది కదా, కొంచెం ఆలు పాలకూర వేసి ఫ్రై చేద్దామని చెప్పేసి చాలా రోజులు అవుతుంది అనమాట ఇలా ఫ్రై చేసి. ఇప్పుడు ఆలుని అవి శుభ్రంగా చెక్కేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటాను. ఇవ్వండి చక్కగా ఆలు పీసెస్ ఇదిగో ఇలా కట్ చేసాను బంగాళదుంపని. ఇప్పుడు మనం ఫ్రై పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకుందామండి. ఇప్పుడు మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను, అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయను ఎందుకంటే లాస్ట్లో వేస్తాను కాబట్టి ఎండుమిర్చి నాకేమీ అవసరం అనిపించదు. ఇక్కడ మనకి ఇదిగోండి ఇప్పుడు ఎల్లుల్లిపాయ కంపల్సరీ వేస్తాను. ఎల్లుల్లిపాయ అయితే నేను పప్పులోకి కూడా పక్కన అప్పుడే చితగొట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం కలిమాకు వేద్దాం, మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకుందాం. ఇదిగోండి నీళ్ళు వాడేసేసుకున్నాను. ఇప్పుడు ఆలుని కూడా ఇంట్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని, అంటే త్వరగా మగ్గుతుంది కదండి వెజిటేబుల్, అది కొంచెం సాల్ట్ వేసేసుకుని ముందే ఇలా మగ్గబెట్టేసుకుందాం మనమైతే. ఇవ్వండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తున్నాను, మగ్గుతుంది అది. ఈ లోపల ఇక్కడ చూసారా సామానం, ఇప్పుడు ఇంకా అలాగే ఉంచేసానంటే మనం తిన్నాయి గిన్నెలు అన్నీ పెరిగిపోతాయి. కాబట్టి ఈ కొన్ని తోమేసుకున్నాం అనుకోండి చక్కగా పక్కన అవి మగ్గుతూ ఉంటాయి, ఈ పని అయిపోతుంది. సరేనా? ఇదిగోండి సామాను అంతా కడిగేసాను. ఇప్పుడు మనం ఫ్రై చూద్దాం. అది మూత పెట్టిన తర్వాత ఇప్పుడే ఓపెన్ చేసి చూసేది చూసారా, అదిలోగా కొన్ని సామాను అలాగ అయిపోతాయి కదా, చక్కగా అలా కడిగేసుకుంటాను అనమాట. ఇంట్లో చేసుకున్నాను అంటే ఇంకా లైవ్లో అక్కడ కూర్చొని చేస్తే ఇంకా అయ్యేదాకా అలా ఆగాల్సిందే, అంటే నేను మధ్యలో రాలేను కదా, అది ఇలా చేసుకుంటానండి నేను ఇంట్లో అయితే. మీతో మాట్లాడుతూ ఇలా చేసుకోవడం నాకు ఇప్పుడు నేను అసలు ఈ వీడియో నేనే చేస్తున్నాను, అందుకే స్టాండ్ ఉంటే భలే ఉంటుందండి. చక్కగా మీతో ఇంకా మాట్లాడుతూ ఎన్నో చేసేయచ్చు, మాట్లాడుకుంటూ వంటలు అయ్యి. నేను ఇప్పుడు ఇంట్లో ఎలా చేసుకుంటున్నాను అన్నది మీకు చూపిస్తున్నాను అనమాట. నేనే తీసి ఇప్పుడు నేనే ఇది ఎడిటింగ్ చేసి పెడతాను కదా, ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి. అసలు స్టాండ్ ఉంటే అలా పెట్టేసుకొని మీతో మాట్లాడుతూ చక్కగా ఏదో లైవ్లో చేసినట్టు చేసేసేదాన్ని. ఇక్కడ మనకి విజిల్ వెళ్ళాలి కదండి పప్పు, ఈ లోపల ఇది పక్కకు పెట్టేసుకొని మనం చక్కగా రైస్ బియ్యం కడిగేసుకొని నేను కుక్కర్ పెట్టేసాను అనుకోండి, ఇది కూడా అయిపోతుంది. చక్కగా ఫ్రై ఓ పక్కనే, తర్వాత ఈలోగా విజిల్ వెళ్ళిపోతే దాని పప్పును కూడా తాలింపు వేసేసుకుంటాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుంటా. ఇదిగోండి మనకి ఇక్కడ ఆలు కూడా బాగా మగ్గింది. ఇప్పుడు మనం ఏం వేసుకోవాలి, పాలకూర. ఇప్పుడు పాలకూర వేసేస్తున్నాను చూడండి. పాలకూర వేసానండి, చూసారా మనకి మళ్ళీ ఇంకొక గిన్నె రెడీ అయిపోయింది సింకులు. ఇలా వస్తూనే ఉంటాయి ఇంకంతే. అలా ఒక్కొక్క గిన్నె కడిగేసుకుంటే ఈజీ అనిపిస్తుంది ఒకేసారి కన్నానే. సరే ఒక్కొక్కసారి తప్పదండి, అన్నీ ఒకేసారి కడుక్కునే సిచ్యువేషన్ కూడా వస్తుంది కదా మనకి. ఒక్కొక్కసారి అలా వీలున్నప్పుడు చేసుకోవాలి మనం. చూడండి ఇప్పుడు పాలకూర ఆలు ఫ్రై మీరు చేసుకున్నారా ఎప్పుడైనా ఇలాగా? నేనైతే ఇంట్లో ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఇందులోనూ కొంచెం పసుపు వేద్దాం. మనం ఆకుకూర వేయగానే ఇలాగ కొంచెం పసుపు వేసామంటే చక్కగా ఆల్రెడీ సాల్ట్ వేసి ఉన్నాం కాబట్టి ముందేని చూసుకొని వేసుకోవాలి. ఆకుకూరలో అది మనకి ఎక్కువ సాల్ట్ పడదు. ఈ పసుపు అది వేయగానే చక్కగా ఆకుకూరలో ఉన్న వాటరు అది కూడా బాగా మంచిగా దిగుతుంది. ఉప్పు వేయగానే అన్నీ బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇది బాగా మగ్గనిద్దాం. ఇదిగోండి మనకి పప్పు కూడా విజిల్ వెళ్ళిపోయింది చూసారా, మనకి పప్పు అది కూడా బాగా ఉడికిపోయింది. మనం గరిటతో ఇలా కలిపితే చాలు,
ఇప్పుడు పప్పు గుత్తుతో నలిపే అవసరం లేదు ఈ పాలకూర పప్పుకి. బాబోయ్ ఎంత ఆవిరి పట్టేస్తుందో. ఇదిగోండి ఇలా కలిపేసుకొని చక్కగాని ఇప్పుడు ఇందులో ఇందాక చింతపండు అది నానబెట్టాను కదండి, ఇది చింతపండు వేసేసుకోవాలి. శనగపప్పు అలా బద్దలు అలాగా కనపడాలి, అది కూడా ఇప్పుడు నలిపితే మనకి నలిగిపోతుంది గరిటతో. అలా వద్దు, అలాగా తగులుతూ ఉండాలి మెత్తగాని మంచిగాని పలుగ్గా అలా ఉండాలి. బద్దలా కనపడితే కూర కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇదిగోండి చింతపండుని ఇలాగా రసం కింద తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుంటున్నాను. మనకి శనగపప్పు థిక్నెస్ ఉంటుంది కదా, ఇలా పులుసు వేసుకొని చక్కగా మరగబెట్టుకుంటే కాసేపు చాలా బాగుంటుందండి. చింతపండు మనకి ఏదో ఇలా వేసిన వెంటనే మరిగిపోయిన వెంటనే బంద్ చేసేయకూడదు, కాసేపు మరగనివ్వాలి. ఇందులో ఉప్పు వేసుకుందాం ఇప్పుడు తగినంత. ఇప్పుడు చక్కగా ఉడకనిద్దాం దీన్ని. ఇదిగోండి చూసారా మధ్య మధ్యలో శనగపప్పు కనపడుతుంది కదా, అది అలా కనపడితేనే దీనికి చాలా బాగా అనిపిస్తుంది కూర కూడా మంచిగా. అది కూడా మనం పేస్ట్లో రుబ్బేస్తే ఏం బాగోదు, బాగా చిక్కదనం వచ్చేస్తుంది, పప్పు కూడా థిక్నెస్ వచ్చేస్తుంది మరీ ఓవర్ కానీ. కాబట్టి మనం అలా వదిలేసి గరిటతో ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడకనిద్దాము. ఇక్కడ మనకి ఫ్రై కూడా అయిపోయిందండి, చక్కగా మగ్గిపోయింది ఆలు అది చూసారా, అదిగో బాగా మగ్గింది చక్కగా. నేను ఆకుకూర కూడా బాగా ఫ్రై అయిపోయింది అనమాట. ఎంత బాగుందో. ఉప్పు అది కూడా చూసుకున్నానండి, చాలా బాగుంది కరెక్ట్గా. నేను ముందు వేసిన సాల్టే సరిపోయింది, నేను మళ్ళీ అసలు సాల్టే వేయలేదు అసలు ఇంత కూడా, ఎందుకంటే మనకి ఎక్కువగా పట్టదు ఆకుకూర అది కదా, ఎక్కువగా పట్టదు, సరిపోయింది. ఇప్పుడు ఇందులో కారం, మనం కారం వేసుకుంటాం కాబట్టి నేను ఎండుమిర్చి వేయను అనమాట, వేయాల్సిన పని లేదు. ఎందుకు ఎక్స్ట్రా అనవసరంగా నాకు అలా అనిపిస్తుంది. మీరేమంటారు కమెంట్ చేయండి చక్కగా. మీ మనసులో నా మనసులో ఉన్నాయన్నీ నేను మీకు ఇలాగా చెప్పి షేర్ చేసుకుంటున్నాను కదా, మీరు కూడా అలాగే చక్కగా కమెంట్ రూపంలో తెలియజేయండి, సరేనా. ఇప్పుడు చూసారా కారం అది బాగా ఇలా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై అవనిద్దాం దీన్ని, కారం స్మెల్ అది పోతుంది. ఇదిగోండి మనం కారం అది వేసిన తర్వాత చక్కగా మగ్గబెట్టాను చూసారా. ఇదిగోండి ఇప్పుడు మనకి పాలకూర ఆలు ఫ్రై రెడీ అయిపోయింది చక్కగా. బంగాళదుంప పాలకూర ఫ్రై. నేను ఇక్కడ ఆలు అంటారని ఆలు అంటూ ఉంటాను అనమాట, మళ్ళీ ఏమనుకుంటారని మళ్ళీ బంగాళదుంపని కూడా చెప్తాను. ఇంకా ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇందులో చికెన్ మసాలా పౌడరు అలాంటివి కూడా వేసుకుంటారు, గరం మసాలాలు. వద్దండి, ఇప్పుడు వేసుకునేటోళ్ళు వేసుకోండి ఇష్టపడేటోళ్ళు, నాకైతే ఇష్టం ఉండదు. ఎందుకు ఆ స్పైసెస్ అన్నిటిలోనూ వేసుకోవడం అనిపిస్తుంది అనమాట. మనం ఎంత స్పైసెస్ తక్కువ తింటే అంత మంచిది, ఎందులో వేసుకోవాలి అందులోనే వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా మనకి పాలకూర తోటకూర అదే పాలకూర బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది మనకి. చూసారా ఎలా ఉంది ఏంటి నేను ఎలా చేశాను అనేది కమెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ ఫ్రై అయిపోయింది కదండి, ఇది కిందకి దించేసుకొని ఇక్కడ రైస్ పెట్టేసుకుందాం. ఇక్కడ రైస్ కుక్కర్ కూడా పెట్టేసానండి, ఇది విజిల్లో వేయిందాం. ఇక్కడ పప్పు చూసారా ఉడుకుతుంది చక్కగా. ఉప్పు అది కూడా సరిపోయిందో లేదో చూసుకోండి. మనం వాటర్ వేసాం కదా చక్కగా మరిగి ఈ పప్పు అది కూడా చక్కగా థిక్నెస్గా, అంటే మరీ దగ్గరగా అన్నట్లే ఒకటి ఉంటుంది చక్కగా టేస్ట్ అనేది ఉంటుంది. మనం ఇలా మరగ్గానే మరిగిపోయింది కదా అని తాలింపు పెట్టేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైనా కానీ చక్కగా కలాలి, మనం వేసిన చింతపండు వాటర్ అది మరిగి ఆ స్మెల్ అది పోయి ఈ పప్పులోను చక్కగా కలిసి చక్కగా మంచి టేస్ట్ అనేది రావాలన్నమాట. అది కనిపెట్టగలిగితే మనకి కూరలన్నీ కూడా చాలా బాగా వస్తాయి, మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని దగ్గరికి ఉడకనిద్దాం మంచిగా కలిసేటట్టు. చూసారా ఇక్కడ మళ్ళీ అదో గిన్నె చింతపండు గిన్నె, ఇక్కడ ఇది అన్ని రకాలు, మళ్ళీ ఇవి కూడా కడిగేసుకుంటాను ఇప్పుడైతే. ఇదిగోండి మనకి పప్పు ఉడికిపోయింది ఇక్కడ చూసారా. ఇది ఈ రకంగా వచ్చేయాలి, మొత్తం అంతా కలిసి చక్కగా చింతపండు స్మెల్ అది పోయి మంచిగా థిక్నెస్ అది వచ్చింది చూడండి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడు మాధు వచ్చేసిందండి, అందుకే తను వీడియో చేస్తుంది, నేను కనపడుతున్నాను అనమాట మీకు. ఇప్పుడు పప్పు తాలింపు వేసుకుందాం రండి. ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను, అది కూడా వేడెక్కిపోయింది చక్కగా. ఇప్పుడు దాకా నేనే వీడియో తీసాను మధు, ఇవన్నీ కూడా ఎలా తీసాను ఏంటి అన్నది వాళ్ళందరూ చక్కగా కమెంట్ చేస్తారు. స్టాండ్ ఉంటే భలే ఉంటుంది, సింగిల్గా చేసేసుకోవచ్చు కదా. ఇవ్వండి ఆవాలు జీలకర్ర వేసాను కదా, ఎల్లుల్లిపాయ చితగొట్టుకొని ఉంచుకున్నాను ముందే, అందులో కొన్ని ఎండుమిర్చి, కలిమాకు, మనం ఇంగువ, పప్పులో ఇంగువ వేసుకుంటే బాగుంటుంది కదా ఇంగువ. ఇప్పుడు మనం ఈ తాలింపులు వేగనిద్దామండి. అసలు మాధు వచ్చి అమ్మ ఏముండేవని చెప్పి పప్పు చూసి ఆయిల్ పెట్టాను కదా తాలింపు కోసం, వడియాలో ఏపమ్మ అప్పుడాలు అయ్యిన అనేసింది. కాదమ్మా ఫ్రై ఉంది చక్కగా పాలకూరని
ఆలు ఫ్రై చేసానని చెప్పాను, అది చూసి వద్దులే అని చెప్పేసింది అనమాట. అందుకని అవి ఆపేసాను వడియాలో వేపడం. ఇంకా కదా మధు అంటుంది కొత్త దానిలాగా. ఇదిగోండి మనకి వేగినాయి కదా, ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. ఇంతేనండి, ఇలాగా తాలింపు వేసేసుకొని. ఇది ఏం పప్పు అమ్మా? పాలకూర. పాలకూర పప్పు చూసారా, చక్కగా శనగపప్పు అవి కనపడుతూ ఎంత బాగుందో. అవి కూడా మంచిగా ఉడికిపోతాయి, కానీ మనం పప్పు గుత్తితోటి నలిపేయకూడదు. నలిపేసామనుకోండి బాగా థిక్నెస్ వచ్చేస్తుంది అనమాట. అది ఇలా ఉండాలి పాలకూర పప్పు అయితే. ఇప్పుడు ఇవైతే టేస్ట్ చేసేద్దాం. అమ్మా మన ఊర్లో కందిపొడి తెచ్చారు కదా, నాకు కలిపి పెట్టవా ఇప్పుడు అన్నంలో? ఓకే, మా సాయికి కందిపొడి వేసంట ముందు అన్నం. నువ్వే తినచ్చు కదమ్మా. నువ్వు కలిపితే బాగుంటది అమ్మా, కలుపుకొని రావట్లేదు. పచ్చళ్ళు కానీ కందిపొడి కానీ నేను కలిపి పెట్టమంటారు. ఫస్ట్ అంటే నేను కలిపి పెట్టాలంటే కందిపొడి. ఇప్పుడు మా అబ్బాయికి కందిపొడి వేసి కలిపి తర్వాత అవి ఇచ్చేస్తాను ఆ కూరలు వేసి, సరేనా? ఇదిగోండి వేడి వేడిగా రైసు, పాలకూర పప్పు, పాలకూర ఆలు ఫ్రై, ఇంకా కందిపొడి, నెయ్యి, ఇంకా వేడి వేడిగా రైస్ చక్కగా కలిపి ఇప్పుడు సాయికి ముద్దలు పెడతాను, సరేనా? నడిచింది.